ఓం శాంతి. తేదీ 15/10/2023. అవ్యక్త్ బాపు దాదా రివైజ్ డేట్ 18/1/1996. సదా సమర్థంగా ఉండేందుకు సహజ విధి శుభచింతన చేయండి మరియు శుభచింతకులుగా అవ్వండి. ఈరోజు స్నేహ సంపన్న స్మృతి దినము. నలువైపులా ఉన్న పిల్లల స్నేహం యొక్క హృదయం యొక్క ధ్వని బాపుదాదా వద్దకు చేరుకుంది. ఈ స్నేహము సుఖస్వరూప స్నేహము. బాపుదాదా ఈ రోజును స్మృతి దినంతో పాటు సమర్థ దినమని అంటారు. ఎందుకంటే బ్రహ్మ బాబా సాకార స్వరూపంలో అన్ని కార్యాలను చేసే సమర్థతలను అనగా శక్తులను సాకార రూపంలో పిల్లలకు అర్పణ చేశారు. ఈ రోజును కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు. సన్ షోస్ ఫాదర్ అనే వరదానం యొక్క రోజు అని అంటారు. సాకార రూపంలో పిల్లలను ముందుంచారు మరియు ఫరిష్తా రూపంలో తన పిల్లల సేవను మరియు విశ్వసేవను ప్రారంభించారు. ఈ జనవరి 18 బ్రహ్మబాబా సంపూర్ణ నష్టోమోహ స్మృతి రూపంగా అయిన రోజు. గీతలో 18 అధ్యాయాల సారం భగవంతుడు అర్జునుడిని నష్టోమోహ స్మృతి స్వరూపంగా తయారు చేశారు. కనుక ఇది 18వ తేదీకి స్మృతి చిహ్నం. బ్రహ్మబాబాకు పిల్లల పట్ల ఎంత అత్యంత స్నేహం ఉండేదో, సదా సేవకు నిమిత్తమైన పిల్లలను ఎంతగా గుర్తు చేసుకునేవారో. ఎవరైతే అనుభవీ పిల్లలున్నారో వారికి అనుభవమే కదా, మోహం ఉండేది కాదు, కానీ హృదయపూర్వక ప్రేమ ఉండేది. ఎందుకంటే ఎందులో అయితే తమ స్వార్థం ఉంటుందో దానిని మోహము అని అంటారు. బ్రహ్మ బాబాకు తన స్వార్థం ఉండేది కాదు, కానీ సేవార్థంగా పిల్లలపై అతి స్నేహం ఉండేది. అయినా జతలో ఉంటూ పిల్లలను ఎదురుగా చూస్తూ కూడా దేహ రూపాల స్మృతి సతాయించలేదు. పూర్తి అతీతంగా మరియు ప్రియంగా ఉండినారు. అందుకే నష్టోమోహ స్మృతి స్వరూపమని అంటారు. నాది అనేది ఏదీ లేదు. దేహభావము నుండి కూడా నష్టోమోహగా ఉండినారు. కనుక ఈరోజు అలా తండ్రిని అనుసరించే పాఠాన్ని చదివించే రోజు. ఈ అవ్యక్త దినము ప్రపంచంలోని అజ్ఞాని ఆత్మలను పరమాత్మ కార్యం వైపు మేల్కొలిపే రోజు. ఎందుకంటే చాలామంది మనుష్యులు బ్రహ్మ బాబాను చూసి వీరి పరమాత్మ బ్రహ్మయే అని, ఈ బ్రహ్మకుమారీలు బ్రహ్మనే పరమాత్మగా అంగీకరిస్తారని అనుకునేవారు. బ్రహ్మ బాబా సాకారంలో తన పాత్రను పరివర్తన చేసుకున్న తరువాత ఇప్పుడీ బ్రహ్మకుమారీల భగవంతుడు వెళ్ళిపోయారు. కనుక ఈరోజు కాకుంటే రేపు ఈ బ్రహ్మకుమారీల కార్యం సమాప్తమైపోతుందని అనుకోవడం ప్రారంభించారు. కానీ బ్రహ్మ ద్వారా కూడా చేయించిన వారు పరమాత్మ. వారు ఇప్పుడు కూడా ఉన్నారు మరియు చివరి వరకు ఉంటారని మీకు తెలుసు. కనుక ఇది పరమాత్మ కార్యము, వ్యక్తి యొక్క కార్యము కాదు. బ్రహ్మ బాబా సాకార పాత్ర పరివర్తన అయిన తరువాత వీరిని ఏదో శక్తి నడిపిస్తోంది అని అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా పరమాత్మ ఎవరో పాపం వారికి తెలియదు, కానీ ఏదో శక్తి కార్యం చేయిస్తోంది. ఆ శక్తి ఏది అని చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. అయితే చివరికి అర్థం చేసుకోవాల్సిందే. కనుక ఇది ఎవరి కార్యము? బ్రహ్మ బాబా కార్యమా లేక బ్రహ్మ ద్వారా పరమాత్మ కార్యమా? ఎవరి కార్యము? ఏ పిల్లలైతే సాకార పాత్ర తర్వాత వచ్చారో వారు బ్రహ్మ బాబా తన సాకార పాత్రను ఇంత త్వరగా ఎందుకు పూర్తి చేశారు అని అనుకుంటారు. మేము కూడా చూసేవారము కదా, మేము కూడా కలిసేవారము కదా అని ఆలోచిస్తారు కదా. కానీ కల్పక్రితపు గాయనం కూడా ఉంది కదా. కౌరవ సేనకు నిమిత్తంగా ఉన్న మహావీరుల కళ్యాణం
ఎవరి ద్వారా జరిగింది? శక్తి ద్వారా జరిగింది కదా. కనుక శక్తుల పాత్ర డ్రామాలో సాకార రూపంలో నిర్ణయింపబడింది. అంతేకాక మాతృశక్తి లేకుండా ఈ విశ్వానికి కళ్యాణం జరగడం అసంభవం అని అందరూ అంగీకరిస్తారు కూడా. కనుక బ్రహ్మ బాబా ఫరిష్తాగా ఎందుకయ్యారు? సాకార పాత్ర ఎందుకు పరివర్తన అయ్యింది? ఒకవేళ బ్రహ్మ బాబా ఫరిష్తా రూపాన్ని ధారణ చేయకుంటే ఇంతమంది ఆత్మలు ఇక్కడికి చేరుకోలేకపోయేవారు. ఎందుకంటే వాయుమండలంలోని భ్రాంతులు ఈ విశ్వక్రాంతి యొక్క కార్యాన్ని తేలికగా చేశాయి. కనుక బ్రహ్మ బాబా ఫరిష్తాగా అవ్వడం ఎక్కువ మంది పిల్లల భాగ్యం తెరుచుకునేందుకు కారణమయ్యింది. ఇప్పుడు ఫరిష్తా రూపంలో సేవలో ఏదైతే తీవ్ర వేగం ఉందో దానిని చూస్తున్నారు కదా. వేగం పెరిగిందా లేక తగ్గిందా? వేగం పెరిగింది కదా. వేగం తీవ్రమయ్యింది. కనుకనే మీరు ఇక్కడికి చేరుకున్నారు. లేకుంటే మీరు మంచి రీతిగా నిద్రపోతూ ఉండేవారు. కనుక ఈరోజు ఎలాగైతే మనుష్యులు బ్రహ్మ బాబా వెళ్ళిపోయారు అని భావిస్తారో అలా అనుకోవడం కాదు, కానీ తండ్రిని అనుసరించాలి. మేము కూడా అలాంటి నష్టమోహ స్మృతి స్వరూపులుగా అవ్వాలి అనే ఉమంగ ఉత్సాహం రావాలి. ఇది ప్రాక్టికల్ పాఠాన్ని చదువుకునే రోజు. ఈరోజు మీలో ఎవరి హృదయం నుండి అయినా దుఃఖపు కన్నీరు వచ్చిందా? బయటకి వచ్చిందా లేక లోపల కొద్దిగా వచ్చిందా? ఎవరికైతే కొద్దిగా దుఃఖపు అల వచ్చిందో వారు చేతులెత్తండి. దుఃఖం వచ్చిందా రాలేదా? ఈరోజు బ్రహ్మ బాబాకు సేవా సాథీలుగా సహచరులుగా అయ్యే రోజు. మీరందరూ సాథీలుగా ఉన్నారా లేక సాక్షిగా ఉన్నారా? సేవలో సాథీలు, మాయ యొక్క పరిస్థితులలో సాక్షి. మాయకు స్వాగతం చెప్పారు కదా. లేక అయ్యో ఏమిటి ఇలా జరిగింది అని భయపడతారా? కొద్దిగా భయపడతారా? మాయ యొక్క తేలిక రూపాలనైతే మీరు కూడా తెలుసుకున్నారు. మరియు మాయ కూడా వీరికి తెలిసిపోయింది అని అనుకుంటుంది. కానీ ఏదైనా మాయ యొక్క భయంకర రూపం వచ్చినప్పుడు సదా సాక్షిగా అయ్యి ఆట చూడండి. ఉదాహరణకు కుస్తీ ఆట ఉంటుంది కదా, చూసారా లేక చూపించమంటారా? ఇక్కడ పిల్లలు చేసి చూపిస్తారు కదా. అలా ఇది ఒక కుస్తీ ఆట, మేము ఆడుతున్నాము అని భావించండి. మాయను బాగా కొట్టండి, భయపడకండి. ఇది ఒక ఆట. సాక్షిగా అయ్యి ఆట ఆడితే మజా వస్తుంది. అలా కాక మాయ వచ్చేసింది అని అనుకుంటే భయపడతారు. మాయలో ఇప్పుడు ఏమాత్రమూ శక్తి లేదు. కేవలం బాహ్యానికి సింహంలాగా ఉంది, కానీ అది పిల్లి కూడా కాదు. కేవలం మిమ్మలను భయపట్టేందుకు పెద్ద రూపాన్ని తీసుకొని వస్తుంది. దాన్ని చూసి ఇప్పుడు ఏమవుతుందో తెలియదు అని ఆలోచిస్తారు. కనుక ఏం చేసేది, ఎలా అవుతుంది, ఏమవుతుంది అని ఎప్పుడూ అనకండి. బాపుదాదా ఇంతకు ముందు కూడా ఏం జరుగుతూ ఉందో అది మంచిది, ఏం జరగబోతుందో అది ఇంకా మంచిది అనే పాఠాన్ని చదివించారు. బ్రాహ్మణులుగా అవ్వడం అనగా అంతా మంచిది. భలే, ఎప్పుడు మీ స్వప్నంలో కూడా జరగని విషయాలు కూడా జరుగుతాయి. జ్ఞానంలోకి వచ్చిన తరువాత జరిగే చాలా విషయాలు అజ్ఞాన కాలంలో కూడా జరిగి ఉండవు. అజ్ఞాన కాలంలో ఎప్పుడూ వ్యాపారంలో నష్టం వచ్చి ఉండదు, కానీ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత వస్తుంది. అప్పుడు భయపడిపోయి జ్ఞానాన్ని వదిలేద్దామా అని అనుకుంటారు. కానీ ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితిని కొంత సమయం కోసం శిక్షకునిగా భావించండి. శిక్షకుడు ఏం చేస్తాడు? శిక్షణ ఇస్తాడు కదా. అలా పరిస్థితి మిమ్ములను విశేషంగా 2 శక్తుల అనుభవిగా చేస్తుంది. మొదటిది సహన శక్తి, అతీత స్థితి, నష్టోమోహ. రెండవది ఎదుర్కొనే శక్తి యొక్క పాఠాన్ని చదివిస్తుంది. కనుక ఈ పరిస్థితి ఈ 2 పాఠాలను చదివించేందుకు వచ్చిందని భావించి
ఆ పాఠాలను ఇక ముందు కోసం కూడా నేర్చుకోండి. అంతేకాక మేమైతే ట్రస్టీలము, నాదంటూ ఏమీ లేదు అని అంటూ ఉంటారో అది మోసగించేందుకైతే అనడం లేదు కదా, హృదయపూర్వకంగా అంటున్నారా? మీరు ట్రస్టీలా లేక కొద్దిగా గృహస్థులా? అప్పుడప్పుడు గృహస్థిగా అప్పుడప్పుడు ట్రస్టీగా అవుతున్నారా? కొత్త సంవత్సరంలో బాపు దాదాకు 2, 4 బొమ్మలిచ్చారు. అందులో ఒక బొమ్మను ఒకవైపు తిప్పితే సోదరునిగా, మరోవైపు తిప్పితే సోదరిగా అవుతుంది. ఒకే బొమ్మ అలా మారుతూ ఉంటుంది. ఒక సెకండ్లో ఒక విధంగా, ఒక సెకండ్లో మరో విధంగా మారిపోతుంది. మీరు అలాంటి బొమ్మ అయితే కాదు కదా. ఇప్పుడిప్పుడే గృహస్థులుగా, ఇప్పుడిప్పుడే ట్రస్టీలుగా అవ్వడం లేదు కదా. కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు అవుతుందా? మీరు భయపడతారు కదా. కనుక మాయ కూడా మీరు భయపడిపోయారు, ఇంకా బాగా కొట్టాలి అని భావిస్తుంది. కనుక భయపడకండి. ట్రస్టీలు అంటే ముందే మీ నుండి అన్నీ వదిలిపోయాయి. ట్రస్టీలు అంటే అన్నీ తండ్రికి సమర్పణ చేసేశారు. నాకు ఏమవుతుందో ఏమో, ఇలా ఏమో ఏమో అనేది వచ్చినప్పుడు గడబిడ అవుతుంది. అంతా మంచిదే మరియు మంచి జరగాల్సిందే అని నిశ్చింతగా ఉంటే దీనిని సమర్థ స్వరూపం అని అంటారు. కనుక ఈరోజు ఎలాంటి రోజు? సమర్థంగా అయ్యే, నష్టోమోహాగా అయ్యే రోజు. కేవలం బాబా చాలా గుర్తుకొచ్చారు అని పాట పాడడం కాదు. కనుక బ్రహ్మ బాబా ఫరిష్తాగా అవ్వడం అనేది డ్రామాలో పరమాత్మ కార్యాన్ని ప్రత్యక్షం చేసేందుకు నిమిత్త కారణంగా అయ్యింది. బ్రహ్మబాబా ఉన్నారా లేరా? అక్కడి వారన్నారు ఉన్నారు అని. మరి కనిపించడం లేదు కదా. చూడండి, ఎవరైతే వెనుక వచ్చారో వారు చాలా అదృష్టవంతులు. ఎందుకు? ఇప్పుడు సేవ యొక్క సాధనాలు తయారుగా లభించే సమయంలో వచ్చారు. 60 సంవత్సరాలు వారు వెన్న తీశారు. మీరు వెన్న తినేందుకు వచ్చారు. మీరు యజ్ఞ చరిత్ర వినే ఉంటారు కదా. ఇంత శ్రమ మీరు చేసి ఉంటే పారిపోయేవారు. అంతేకాక వర్తమాన సమయంలో సేవ యొక్క వాయుమండలం తయారయి ఉంది. ఇప్పుడు ప్రెసిడెంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, ఇతర నేతలు కానీ ఎక్కువ మంది వీరి కార్యం బాగుంది అని అంగీకరిస్తున్నారు కదా. వారు చేయగలరా లేదా అనేది వేరే విషయం. ప్రతి ఒక్కరికి వారి పాత్ర ఉంది. కానీ ఇది మంచి కార్యము, ఇది ఇంకా ముందుకు వెళ్ళాలి అని అయితే అంటారు కదా. మొదట్లో అయితే బ్రహ్మకుమారీల ముఖం కూడా చూడరాదు అని అనేవారు కదా. ప్రారంభంలో నిమంత్రణ ఇచ్చేందుకు వెళ్ళినా తలుపులు మూసేసేవారు. కనుక మీరు మంచి సమయంలో వచ్చారు కదా. సేవ యొక్క అవకాశాలు చాలా ఉన్నాయి. ఎంత సేవ చేయాలనుకుంటే అంత చేయవచ్చు. సాకార బ్రహ్మ వెళ్ళిపోయిన తర్వాత కూడా బ్రహ్మకుమారీలు సిల్వర్ జూబ్లీ కూడా జరుపుకున్నారు, గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకున్నారు. ఇప్పుడు డైమండ్ జూబ్లీ వరకు కూడా చేరుకున్నారు అని అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎవరైనా పెద్ద గురువు వెళ్ళిపోతే గడబిడ జరిగిపోతుంది. ఇక్కడ గడబిడ ఏమైనా ఉందా? ఇక్కడైతే ఇంకా వృద్ధి ఉంది, పెరుగుతూ ఉంది. కనుక దీని ద్వారా ఈ కార్యం చేయించేవారు తండ్రి అయిన పరమాత్మ నిమిత్త మాధ్యంగా బ్రహ్మబాబా ఉన్నారు అని రుజువవుతుంది. ఇప్పటి పాత్ర వేరు, కానీ డ్రామాలో మొదట మాధ్యమంగా సాకార బ్రహ్మ ఉండేవారు. ఇప్పుడు బ్రహ్మ ఫరిష్తా రూపంలో ఉన్నారు. బ్రహ్మను తండ్రి అని అంటారు. రచయిత అయితే బ్రహ్మయే కదా. ఈ పాత్ర అయితే మధ్య మధ్యలో పిల్లలను పాలన చేసేందుకు నిమిత్తంగా ఉంది. ఇకపోతే బ్రహ్మయే రచయిత. అంతేకాక రచనను రచించే కార్యంలో ఇప్పుడు కూడా చివరి వరకు బ్రహ్మ యొక్క పాత్రయే ఉంది. ఈరోజు పూర్తి రోజంతటిలో ఎవరి వద్దకు మాయ వచ్చింది? మనవడు మనవరాలు ఎవరు గుర్తు రాలేదా? సదా ఇలా సమర్థంగా ఉండండి. దీనికి అన్నింటికంటే సహజ విధి 2 పదాలు గుర్తుంచుకోండి. 2 పదాలు గుర్తుంచుకోగలరు కదా. పూర్తి మురళి మర్చిపోయినా ఈ 2 పదాలు గుర్తుంచుకొని ప్రాక్టికల్లో చేస్తూ ఉండండి.
ఆ 2 పదాల గురించి మీకు తెలుసు, కొత్తవేమీ కాదు. మొదటిది శుభచింతన. నెగటివ్ను కూడా పాజిటివ్గా చేసుకోండి. దీనినే శుభచింతన అని అంటారు. నెగటివ్ పాజిటివ్గా అవ్వగలదు, మీరు మార్చగలరు. కేవలం కర్మ చేస్తూ కూడా శుభచింతన నడిచిందా అని చెక్ చేసుకోండి. రెండవది సర్వుల పట్ల శుభచింతకులుగా ఉండడం. శుభచింతన మరియు శుభచింతకులు రెండింటికి సంబంధం ఉంది. ఒకవేళ శుభచింతన లేకుంటే శుభచింతకులు కూడా అవ్వలేరు. కనుక ఈ 2 విషయాలపై అటెన్షన్ ఉంచుకోండి. అర్థమయ్యిందా? ఏం చేస్తారు? దేనిని మర్చిపోకండి. ఎందుకంటే ఇప్పటి సమయాన్ని గమనించినప్పుడు చాలా సమస్యలు ఎలాంటివి వస్తున్నాయంటే, మనుష్యులు మీ వాచా ద్వారా అర్థం చేసుకోరు, కానీ శుభచింతకులుగా అయ్యి శుభ వైబ్రేషన్లను ఇచ్చినట్లయితే మారిపోతారు. అంతేకాక ఒక విషయం నుండి ముక్తులుగా కూడా అవ్వాలి. ఈ బ్రాహ్మణ జీవితంలో మీరు ముక్తులుగా అయ్యేవారు కదా. 9 విషయాల నుండి ముక్తులుగా అవ్వాలని తెలిపించాము. ఒకవేళ ఈ 9 విషయాల నుండి ముక్తులుగా అయితే నవరత్నాలుగా అవ్వగలరు. ఈరోజు బాపుదాదా ఒక విషయాన్ని గుర్తిప్పిస్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా శారీరక జబ్బు ఉన్నా, మానసిక తుఫాన్ ఉన్నా, శరీరంలో అలజడి ఉన్నా, ప్రవృత్తిలో అలజడి ఉన్నా, సేవలో అలజడి ఉన్నా, ఏ ప్రకారమైన అలజడిలో ఉన్నా ఎప్పుడు మనసును బలహీనం చేసుకోకండి, నిరాశ చెందకండి. విశాల హృదయం గలవారిగా అవ్వండి. తండ్రి హృదయం ఎంత ఉంది? చిన్నదిగా ఏమైనా ఉందా? తండ్రి విశాల హృదయం గలవారు, కానీ పిల్లలు చిన్న హృదయం గలవారిగా అయిపోతారు. జబ్బు వస్తే ఏడవడం ప్రారంభిస్తారు. నొప్పిగా ఉంది, నొప్పిగా ఉంది అని అంటారు. ఇలా మనసును బలహీనం చేసుకుంటే అది మందుగా అవుతుందా? దాని వలన జబ్బు వెళ్ళిపోతుందా లేక పెరుగుతుందా? లెక్కాచారం వచ్చినప్పుడు, నొప్పి కలిగినప్పుడు అది లెక్కాచారం వచ్చినట్లే కదా. కానీ మనసును బేజారు చేసుకోవడం ద్వారా ఆ జబ్బును ఇంకా పెంచుకుంటారు. కనుక ధైర్యవంతులుగా అయితే తండ్రి కూడా సహయోగం ఇస్తారు. ఒకవైపు అయ్యో ఏం చేసేది అని ఏడుస్తూ ఉంటారు. మరోవైపు తండ్రి సహయోగమే చేయడం లేదు అని అనుకుంటారు. ఎవరైతే ధైర్యం ఉంచుకుంటారో వారికే సహయోగం లభిస్తుంది. మొదట పిల్లల ధైర్యం, తరువాత తండ్రి సహయోగము. కనుక మీరు ధైర్యాన్ని కోల్పోయి తండ్రి సహయోగమైతే లభించనే లేదు, తండ్రి కూడా సమయానికి చెయ్యరు అని అనుకుంటారు. సగం వాక్యమునే గుర్తుపెట్టుకోకండి. తండ్రి సహయోగం ఇస్తారు, కానీ ఎవరికి? కనుక సగం మర్చిపోతారు, సగం గుర్తుపెట్టుకుంటారు. బాబా కూడా మహారథులకే సహాయం చేస్తారేమో, మాకైతే చెయ్యరు, మాకు ఇవ్వరు అని భావిస్తారు. బాబాకైతే మొదట మీరు, ఆ తర్వాత మహారథులు. కానీ నిరాశ చెందకండి. ఒకవేళ మనసులో ఏదైనా చిక్కు సమస్య వచ్చినా అలాంటి సమయంలో నిర్ణయ శక్తి ఉండాలి. అయితే ఎప్పుడైతే మీ మనసు తండ్రి వైపు ఉంటుందో అప్పుడే నిర్ణయ శక్తి రాగలదు. ఒకవేళ మీ చిక్కు సమస్యలోనే ఉండిపోతే అవునా కాదా అనే చిక్కులోనే ఉండిపోతారు. కనుక మనసులో నిరాశ చెందకండి. ధనము కూడా హెచ్చు తగ్గులవుతుంది. కోటీశ్వరులకే జరుగుతున్నప్పుడు వారి ముందు మీరు ఎంత? ఇవన్నీ జరగాల్సిందే. కానీ ఎవరైతే తండ్రికి సాథీలుగా ఉన్నారో, సత్యమైన వారుగా ఉన్నారో వారికి బాపుదాదా ఎలాంటి పరిస్థితిలోనైనా రొట్టె పప్పు తప్పకుండా తినిపిస్తారని మీకు పక్కా నిశ్చయం ఉంది. 2 రకాల కూరలు తినిపించరు, కానీ రొట్టె పప్పు తినిపిస్తారు. అలాగని పనితో అలసిపోయి బాబా మాకు రొట్టె పప్పు తినిపిస్తారు అని కూర్చుండిపోకండి. ఇలాంటి సోమరులకు లేక నిర్లక్ష్యం గలవారికి లభించదు. సత్యమైన హృదయంపై సాహెబ్ రాజీ అవుతారు. పరివారంలో కూడా గొడవలైతే జరగాల్సిందే. అతి తర్వాత అంతం అవుతుందని మీరు అంటారు కదా.
ఇప్పుడు అతిలోకి వెళ్తోంది మరియు వెళ్ళాల్సిందే. కనుక పరివారంలో గొడవలు జరగకుండా ఉండవు, జరగాల్సిందే. కానీ మీరు ట్రస్టీలుగా ఉంటూ సాక్షిగా అయ్యి తండ్రి నుండి శక్తిని తీసుకుని పరిస్థితిని పరిష్కరించుకోండి. గృహస్థులుగా అయ్యి ఆలోచించారంటే ఇంకా గడబిడ అవుతుంది. మొదట పూర్తి అతీతంగా ట్రస్టీగా అయిపోండి. నాది అనేది ఉండరాదు. ఈ నాది అనేది నా పేరు చెడిపోతుంది, నన్ను నిందిస్తారు, నా కొడుకును మరియు నన్ను అంటూ నా అత్తగారు నన్ను ఇలా చేస్తుంది, ఇలా నాది అనే భావం వచ్చినప్పుడు అన్ని విషయాలు వచ్చేస్తాయి. నాది అనేది ఎక్కడ వచ్చినా అక్కడ బుద్ధి తిరిగిపోతుంది, మారిపోతారు. ఒకవేళ బుద్ధి ఎక్కడైనా చిక్కుకొని మారిపోయిందంటే నాది అనే భావం వచ్చిందని అర్థం చేసుకోండి. దాన్ని చెక్ చేసుకోండి. ఎంత పరిష్కరించాలని ప్రయత్నించినా అంతే చిక్కుపడుతుంది. కనుక అన్ని విషయాలలో ఎలా అవ్వరాదు, నిరాశ చెందరాదు. ఎలా అవ్వరాదు, నిరాశ చెందరాదు. కేవలం చెప్పడం కాదు, చెయ్యాలి. మీరు భగవంతుని పిల్లలు. ఇదైతే పక్కా ప్రతిజ్ఞయే కదా. దీనిని మాయ కూడా కదిలించలేదు. ఇది పక్కా ప్రతిజ్ఞ మరియు నిశ్చయం. భగవంతుని పిల్లలు కూడా నిరాశ చెందితే ఇక విశాల హృదయం ఉంచుకునేవారు ఎవరు ఉంటారు? ఇంకెవరైనా ఉంటారా? మీరే కదా. కనుక ఏం చేస్తారు? ఇప్పుడు సమర్థంగా అవ్వండి. తండ్రిని ప్రత్యక్షం చేసి పిల్లలము సన్ షోస్ ఫాదర్ అనే పాఠాన్ని పక్కా చేసుకోండి. కచ్చాగా కాదు, పక్కాగా చేసుకోండి. మీరందరూ ధైర్యవంతులే కదా. ధైర్యం ఉందా? అచ్చా. నలువైపులా ఉన్న సర్వసమర్థ ఆత్మలకు, సర్వ మాయాజీత్ ప్రకృతి జీత్ ఆత్మలకు, సదా తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలకు, సదా మనసులో సంతోషంగా ఉండే పిల్లలకు బాపుదాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు విదేశీ పిల్లలు కూడా చాలా గుర్తుకొస్తున్నారు. నలువైపులా ఉన్నవారి మనసు మధువనంతో లగ్నమై ఉంది. బాపుదాదా కూడా పిల్లలందరినీ ఎదురుగా చూస్తూ విశేషంగా స్మృతి మరియు సేవకు ప్రియ స్మృతులు ఇస్తున్నారు. బాపుదాదా నవరత్నాలలో వచ్చేందుకు ఏ 9 విషయాల నుండి ముక్తులుగా అవ్వాలనే సూచన ఇచ్చారో వాటిని కింద తెలిపిస్తున్నాము. 1 క్రోధముక్తులు, 2 వ్యర్థ సంకల్ప ముక్తులు, 3 ఆకర్షణ ముక్తులు, 4 పరమతము, పరచింతన, పరదర్శన నుండి ముక్తులు, 5 అభిమానము మరియు అవమానము నుండి ముక్తులు, 6 జంజాటాలు లేక గొడవల నుండి ముక్తులు, 7 వ్యర్థ మాటలు, డిస్టర్బ్ చేసే మాటల నుండి ముక్తులు, 8 అప్రసన్నత ముక్తులు, 9 నిరాశ చెందడం నుండి ముక్తులు. వరదానము: డబుల్ లైట్ స్థితి ద్వారా ఎగిరే కలను అనుభవం చేసే సర్వబంధన ముక్తు భవ. నడుస్తూ తిరుగుతూ నేను డబుల్ లైట్ స్థితిలో ఉండే ఫరిష్తాను అనే స్మృతి ఉండాలి. ఫరిష్తాలు అనగా ఎగిరేవారు. తేలికైన వస్తువు సదా పైకి వెళ్తుంది, క్రిందకి రాదు. అర్థకల్పం కిందనే ఉండేవారు ఇప్పుడు ఎగిరే సమయం కనుక ఎలాంటి బరువు లేక బంధనం లేదు కదా అని చెక్ చేసుకోండి. మీ బలహీన సంస్కారాల, వ్యర్థ సంకల్పాల, దేహభావం యొక్క బంధనం లేక బరువు చాలా సమయం నడుస్తూ వచ్చింది కనుక ఇది చివర్లో కిందకి తీసుకొస్తుంది. కనుక బంధన ముక్తులుగా అయ్యి డబల్ లైట్ స్థితిలో ఉండే అభ్యాసం చెయ్యండి. స్లోగన్: ఎవరి వద్ద శుద్ధ సంకల్పాల శక్తి జమ అయి ఉందో వారే మనసా సేవ చేయగలరు. ఓం శాంతి.